హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం గట్కేస దగ్గర ఉన్న అంశాపూర్ లో ఉన్నామండి. ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఒక విల్లా సేల్ కి వచ్చింది. ఈ గేటెడ్ కమ్యూనిటీ ఓల్డ్ వరంగల్ హైవే ఫేసింగ్ లో ఉంటుంది. ఇది 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇది 3 BHK విల్లా అండి. ముందు 30 feet రోడ్ ఉంది. అలాగే మనకు ఆపోజిట్ లో పార్క్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మీకు విల్లా చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అని చెప్తాను. విల్లా అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగుంది. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి. అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా విల్లా చూసేద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. చూడండి, మనకి పెద్దగా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మన గెస్ట్ వస్తే మాత్రం మనకు ఆపోజిట్ అయితే హౌసెస్ లేవు కాబట్టి ముందు కూడా పార్క్ చేసుకోవచ్చు. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ వదిలేరు, చూపిస్తానండి. చూడండి, చాలా సెట్ బ్యాక్ ఉంది. ఇక్కడ కూడా మనం బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. చూడండి, హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. 2 feet సెట్ బ్యాక్ ఉంటుంది. మన చుట్టూ మొత్తం కూడా లివింగ్ ఉంటున్నారండి. పక్కన బ్యాక్ సైడ్ మొత్తం కూడా లివింగ్ ఉంటున్నారు. ఇక్కడ కూడా 2 taps ఇచ్చారండి. మనం బయట నుంచి వచ్చినా కానీ వాష్ ఏరియా కోసం ఇక్కడ 2 taps ఇచ్చారు. చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ ఉంటుంది. అలాగే మనకి పక్కన బ్యాక్ సైడ్ మొత్తం కూడా లివింగ్ ఉంటున్నారు. ఇక్కడ మాత్రం మనకి గార్డెనింగ్ కోసం వదిలారు స్పేస్. అయితే మనకి హౌస్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వచ్చింది, చూపిస్తానండి. హౌస్ చుట్టూ కూడా ఇలానే ఉంటుందండి. బ్యాక్ సైడ్ మొత్తం కూడా గ్రీనరీ కోసం అయితే చాలా బాగా వదిలేరండి. వాళ్ళు తీసుకుని ఓన్లీ గృహ ప్రవేశం చేశారు అంతే అండి. వాళ్ళకి లాంగ్ అవుతుందని వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది హౌస్ బ్యాక్ సైడ్. ఇక్కడ వాష్ ఏరియా అండి. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వస్తుంది. ఇదంతా బ్యాక్ సైడ్ అండి. చాలా ఓపెన్ ప్లేస్ చూడండి. చూడండి, ఒక విల్లాకి ఇంకో విల్లాకి చాలా స్పేస్ ఉంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. హౌస్ అయితే చాలా బాగుంది, చూపిస్తానండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ అండి. చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఇదంతా కూడా హాల్ అండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఈ హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి. మొత్తం నెట్ ఇచ్చారు. అలాగే సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఇక్కడ పూజ రూమ్ వచ్చింది. మనకి హాల్లో 2 windows వచ్చాయి. మనకి గ్రౌండ్ లోనే పూజ రూమ్ ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ ప్లేస్ అండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. అలాగే మనం హౌస్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ డోర్ ఇచ్చారు. ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి. ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ అయితే స్పేసెస్ ఉందండి. 4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ కూడా కిచెన్ అయితే స్పేసెస్ ఉంది. వాళ్ళు ఓన్లీ గృహ ప్రవేశం రోజే కొంచెం వాడుకున్నారు, మళ్ళీ రాలేదండి. మనకి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ సైడ్ ఇంకొక డోర్ వదిలారు. మొత్తం 2 doors ఇచ్చారండి. మనకి గ్రౌండ్ లో ఒకటే బెడ్రూమ్ అండి. గెస్ట్ రూమ్ లాగా ఇచ్చారు. అది చూపిస్తానండి. ఇక్కడ టీవీ యూనిట్ అండి. మనం వుడ్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ కామన్ వాష్రూమ్. వాష్రూమ్ అయితే స్పేసెస్ ఉంది. చెప్పాను కదా, మనకి గ్రౌండ్ లో ఒకటే బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ మనకి విండో వచ్చింది. బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో 2 windows వచ్చాయి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి, స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే మనకి ప్లేస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. చూడండి, స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. మనం ఇక్కడైనా మనం ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది చూడడానికి అయితే. ఇదంతా కూడా లాంజ్ ఏరియా అండి. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. డోర్లు అయితే చాలా స్టాండర్డ్ ఉన్నాయి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. పైన లో రూఫ్ ఇచ్చారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్. దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ అయితే అన్ని కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది.
ఇందులో అటాచ్ వాష్రూమ్, 2 బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ అండి. ఇది అటాచ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లా. ఇక్కడ మనం కర్టన్ వేసుకున్నాం అనుకోండి, ఇది డ్రెస్సింగ్ రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో బాల్కనీ వచ్చింది, చూపిస్తానండి. చూడండి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి చుట్టూ విల్లాస్ ఉన్నా కానీ చూడండి ఎంత వెంటిలేషన్ ఉందో. ఇప్పుడు ఒక్క లైట్స్ కూడా వేసలేవు, అయినా కానీ వెంటిలేషన్ చాలా బాగుంది. ఇక్కడ చాలా పెద్ద బాల్కనీ వచ్చింది, చూపిస్తానండి. ఇక్కడ స్లైడింగ్ ఇచ్చారు, చూడండి ఇక్కడ స్లైడింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి నెట్ అండి. చూడండి చాలా పెద్ద బాల్కనీ వచ్చింది. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, వ్యూ చాలా బాగా కనిపిస్తుంది, కాలనీ మొత్తం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చారు మనం పైకి వెళ్ళడానికి, అంటే వాటర్ ఇట్లా చెక్ చేసుకోవడానికి మనకి పైకి వెళ్ళడానికి ఈజీగా స్టెప్స్ ఇచ్చారు. ఇప్పుడు విల్లా మొత్తం చూసారు కదండి, విల్లా అయితే చాలా బాగుంది, చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో ఇంకా వుడ్ వర్క్ చేయలేండి, వుడ్ వర్క్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. దీని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ, 167 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్, ముందు 30 feet ఉంది. ఇది 3 BHK విల్లా అండి. ప్రైస్ వచ్చేసి మనకి 1.3 CR అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఓల్డ్ వరంగల్ హైవే ఫేసింగ్ లో ఉంటుందండి. PPR కన్వెన్షనల్ ఆపోజిట్ లో ఉంటుంది. లొకేషన్ వచ్చేసి అంశాపూర్ అండి, నియర్ గట్కేసర్. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 5 km డిస్టెన్స్ ఉంది. పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే ఓన్లీ 7 km డిస్టెన్స్ అండి. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 22 km డిస్టెన్స్ ఉంటుందండి. మనకి బీబీ నగర్ ఎయిమ్స్ కి అయితే చాలా దగ్గర ఉంది, ఓన్లీ 3 km డిస్టెన్స్ అండి, చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ బీబీ నగర్ ఎయిమ్స్ అయితే చాలా డెవలప్ అయిందండి, మీకు అందరూ తెలిసిన విషయమే. ఇందులో MNDs ఉన్నాయి. MNDs ఏమేమి ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తాను. ఇందులో మనకి 2 parks ఉన్నాయి. అలాగే మనకి క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి. క్లబ్ హౌస్ లో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలాగే ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అలాగే మనకి మినీ ఫంక్షన్ హాల్ ఉంటుంది. వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేవండి. గట్కేసర్ మనకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి. అలాగే మనకి సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అన్ని కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఇక్కడ మాత్రం ఎవరు ఉండరండి, కాబట్టి మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా 1 hour ముందు కాల్ చేసి రండి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను, స్క్రీన్ పైన డైరెక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తున్నాం. బాయ్.